రోజులైంది బాబు గ్యాస్ అయిపోయి కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను. ఏం చేయని చెప్పండి. తినడం అయితే తప్పదు కదా. గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి మీద చేసి చేసి నీరసం కూడా వచ్చిందయ్యా నాకు. ఏం చెప్పమంటారు చెప్పండి. గ్యాస్ లేని కష్టాలు. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు ఉన్నారా? కాంతమ్మ గారు, కాంతమ్మ గారు ఉన్నారా? ఉన్నారా అండి? కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. అయ్యో శాంతమ్మ గారు మీరా? ఏంటి ఇలా వచ్చారు? మా అబ్బాయికి ఏమైనా సంబంధం తీసుకొచ్చారా ఏంటి? అవును, మీ మొహం ఏంటి అలా అయిపోయింది? ఏమైంది అంత నీరసంగా ఉన్నారు? ఏమైందండి? సరేనండి, వంట చేద్దామని పొయ్యి వెలిగించాను, గ్యాస్ పొయ్య. తీరాగా అన్నం విందామని గ్యాస్ పొయ్యి వెలిగించేసరికి పుస్సుమన ఆరిపోయిందండి. దానికి నాకు సంబంధాలు తెగిపోయినాయండి. గ్యాస్లేమో సరే కదా అని బుక్ చేస్తే వారం 10 రోజుల దాకా రాదని ఆడంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాంతమ్మ గారు, మీ దగ్గర ఏమన్నా గ్యాస్ బండ్ ఉందేమో, తీసుకున్నాము, మాది వచ్చాక మళ్ళీ మీకు ఇచ్చేయచ్చు కదా అని అడుగుదామని వచ్చానండి మీ దగ్గరికి. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా గ్యాస్ బండ్ ఉంటే ఇవ్వండి కొంచెం కాంతమ్మ గారు. గ్యాస్ లేని కష్టాలు మామూలుగా ఉండవనుకోండి. 4 రోజుల నుంచి కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. ఆ కట్టెలు కూడా అయిపోయినాయండి ఈ రోజుతో మొత్తానికి. మీ దగ్గర ఏమైనా గ్యాస్ బండ్ ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. మళ్ళీ మీకు నాది బండ రాగానే మీకు ఇచ్చేస్తానండి కాంతమ్మ గారు. చూడండి ఉంటే కనుక. అయ్యో, గ్యాస్ సిలిండర్ అండి? నా దగ్గరది ఎక్కడ ఉందండి? మాగాకున్నది ఒక్కొక్కటే గ్యాస్ సిలిండరా? అది కాస్త నిన్నే ఊపిరి ఆపేసింది. నేను కూడా మీలాగే గాల్లో వంట చేస్తున్నానండి. గాల్లోనే వంట చేస్తున్నాను. ఏం చేయని చెప్పండి. ఉన్నది ఒకటే గ్యాస్ సిలిండర్ అయ్యే, అది కాస్త నిన్నటితో ఊపిరి ఆపేసే. ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేయని చెప్పండి అసలు నేను. అయ్యో, అవునా కాంతమ్మ గారా? గ్యాస్ అయిపోయిందా? మరైతే ఇందాక ఇంట్లో నుంచి బిర్యానీ వాసన వచ్చింది ఎక్కడి నుంచండి? బిర్యానీ వాసన వచ్చింది మీ ఇంట్లో నుంచే వచ్చిందండి. మీ ఇంట్లో నుంచే బిర్యానీ వాసన వచ్చింది. మరి గ్యాస్ అయిపోతే బిర్యానీ ఎలా చేసుకుంటున్నారు? అర్థం కావట్లేదండి. బిర్యానీ మీ ఇంట్లో నుంచే స్మెల్ వచ్చింది. చాలా బాగా వచ్చిందండి స్మెల్. అంత బాగా వచ్చింది అనుకుంటున్నారు బిర్యానీ స్మెల్? స్మెల్ చూస్తేనే అమృతం అంటేస్తుంది. అంత బాగా చేసుకున్నట్టు స్మెల్ వచ్చింది మీ ఇంట్లో నుంచి బిర్యానీ. అదేంటంటే అదేంటంటే అదేంటంటేనండి అది అది బిర్యానీ కాదండి శాంతమ్మ గారు. అదేంటంటే నా పాతది పొట్టు చీర ఒకటి ఉంది, దానికి సాంబ్రాణి పొగేసాను. ఆ వాసన మీకు అలా అనిపించి ఉంటది అంతే. నేను బిర్యానీ కాదు, అదే చెప్తున్నాను కదా, చీరకి సాంబ్రాణి పొగేసాను. అది మీకు స్మెల్ అలా అనిపించిందేమో అంతే. అంతేనండి, అంతే 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 అంతేనండి అంతే. ఈ వెనకాల ఈ చిల్లో నుంచి ఏదో రైటర్ ఇలా టిక్కు టిక్కుమని ఎవరు గ్యాస్ వెలిగింటున్నారు. సౌండ్ వస్తుంది చూడండి. గ్యాస్ వెలిగించినట్టున్నారు ఎవరోని. టిక్కు టిక్కుమని సౌండ్ రావట్లేదా మీకు? వస్తుంది చూడండి. కాంతమ్మ గారు, అది రైటర్ సౌండ్ కాదు. మా మనోడు ఉన్నాడు కదా, చిటికలేస్తున్నాడు, ఇలా 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 చిటికలేస్తున్నాడు. ఆ చిటికల సౌండ్ మీకు అలా అనిపిస్తుంది అంతే. అంతేగాని రైటర్ కాదండి, రైటర్ కాదు. టక్ టక్ మని కాదు వినిపిస్తుంటా. చిటికలు చక్క చక్క టక్ ఇలా వేస్తారు కదా, ఆ చిటికల సౌండ్ మీకు అలా అనిపిస్తుంది అంతే. లేదండి. పోనీ కనీసం ఇది ఇంజక్షన్ స్టవ్ ఉంది కదా, అదొకసారి ఇవ్వండి. పాలన్నా కాసుకుంటాను, పాలు కాసుకుని ఇచ్చేస్తాను. ఇంజక్షన్ స్టవ్ ఒకసారి ఇవ్వండి కాంతమ్మ గారు. కాంతమ్మ గారు, మీ ఇంజక్షన్ స్టవ్ ఇవ్వండి ఒకసారి. అయ్యో, మీరు అడగడం నేను ఇవ్వకపోవడమనా చెప్పండి. అసలనే మీరు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా? కానీ ఏంటో ఏం జరిగిందో తెలుసా మీకు? మా ఆయన ఉన్నారే, పొద్దున్నే పేపర్ వేసుకుని కూర్చుంటాడు కదా, అది కాస్త ఏం చేశాడంటే దాని మీద కూర్చొని పేపర్ చదివాడు. దాంతో అది మొత్తానికి నలిగిపోయి పని చేయడమే మానేసిందండి.
దాని మీద కూర్చొని పేపర్ చదివితే ఎక్కడైనా పనికొస్తుందా చెప్పండి. అదేమో మొత్తానికి నలిగిపోయి అసలు పని చేయడమే మానేసింది అనమాట. అయ్యో మీరు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా అండి? మీరు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పండి? చెప్పండి అసలు. అయ్యో అలాగా ఇంజక్షన్ స్టవ్ కూడా లేదా? సర్లేండి మా ఆయన వస్తే ఆ పచ్చికాయ కూరలే పెడతానులేండి. మరి ఏం చేస్తాను చెప్పండి. సరే ఉంటానండి, మరి వస్తానే వెళ్ళొస్తానండి. ఉంటాను. సరేనండి. సరే కాంతమ్మ గారు వస్తానే. మా ఆయనకి ఆ పచ్చి కాయగూరలే పెడతానులేండి. అయ్యో తింటాడు, మరి ఏం చేస్తాను చెప్పండి. వస్తానే. హలో గంగమ్మ గారు, శాంతమ్మ గారు నేను గంగమ్మని చేస్తున్నాను. అమ్మో నన్ను మర్చిపోయినాలేటి? గ్యాస్ బండి అడిగినారు కదేటి? ఉంది. బ్లాక్ లో 2000 అవుతుంది, మరి తీసుకుంటారా? అయ్యో బంగారం గాజులు తాకట్టు పెట్టి మరీ తీసుకుంటారా? అవునులేండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కన్నా గ్యాస్ బండరే కావాలి కదా మరి. సరే మీరు వస్తారో ఎవరినైనా పంపిస్తారో అడ్రస్ అయితే వాట్సాప్ లో పెడతాను. వచ్చి గ్యాస్ బండి అట్టుకెళ్ళండి. మరి 2000 రూపాయలు తక్కువైన ఇవ్వనండి, అది గుర్తు పెట్టుకోండి. మరి మీరు తాకట్టే పెట్టుకుంటారో బంగారం ఏం పెట్టుకుంటారో నాకు ఎందుకు కానీ 2000 ఎట్టుకొని అయితే వచ్చి బండి అట్టుకెళ్ళండి. సరే ఉంటానండి, మరి అయితే ఉంటానే. గంగ వాళ్ళమ్మ మర్చిపోకండి, మరి మర్చిపోమాకండి. సరేనండి, ఉంటానే. నీకుంది బాగా ఉంది. గంగమ్మ గారు అలా బిగిసిపోయి నన్ను చూసి ఏంటి అడ్రస్ వాట్సాప్ కి ఇది పెట్టానా? చేసింది ఫోన్ నేనే కదా, మరి గ్యాస్ బండ్ నా దగ్గరే ఉంది కదా. నా అడ్రస్ పెట్టకపోతే ఇంకెవరు అడ్రస్ పెట్టమంటారు? చూడండి శాంతమ్మ గారు, మీకు గ్యాస్ బండ్ ఉంది, నేను కావాలని ఇవ్వలేదు. మీరు గ్యాస్ చాలా విపరీతంగా వాడతారు, అసలు అద్దు పొదుపు ఉండదు మీ గ్యాస్ బండ్ మీరు వంటకి ఐట్లకి. అందుకనే గ్యాస్ విలువ ఏంటో చెప్దామని అలా లేదు అని చెప్పాను. ఇప్పుడు గ్యాస్ లేదు, 2000 మీరు తెచ్చుకోవాలంటే బంగారం గాజులు అడ్డం పెట్టి మరి 2000 పెట్టుకొని బండ కొనుక్కోవడానికి తీసుకోవడానికి వచ్చారు కదా. మీకు ఇప్పుడు అర్థమైందా ఎంత విలువైందో గ్యాస్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా వాడుకుంటే గ్యాస్ అంత మంచిది. మీకు అది అర్థం కావాలనే గ్యాస్ బండ్ లేదు అని చెప్పాను, అంతే తప్ప నా దగ్గర నీకు ఇవ్వపోదామని కాదు. నా పక్కన ఉంటారు, నాతో ఉంటారు, మీకెందుకు ఇవ్వను నేను? నాతో స్నేహంగా ఉంటూ నాతో ఎప్పుడు ఉంటారు కదా, మీకు నేను ఎందుకు ఇవ్వను చెప్పండి. కాదంటే గ్యాస్ విలువ నీకు తెలియాలని అలా అన్నాను, అంతే. అర్థమైందా? సరేనా? సరే అయితే ఇంకొక విషయం ఏంటో చెప్పనా? నేనైతే బండి ఇస్తాను ఇప్పుడు, కానీ నేను వంట చేసుకోలేదు. నువ్వే నాకు వంట పట్టుకొచ్చి ఫుడ్ పెట్టాలి. నేనైతే వండుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ బండి నీకు ఇస్తున్నాను నేను. కానీ నేను ఎక్కడ వంట చేసుకున్నాను? నాకు బాక్సే పట్టుకొస్తావా? నువ్వే పట్టుకొస్తా. నాకైతే మాత్రం భోజనం నువ్వే పెట్టాలి, సరేనా? ఓకేనా మరి? సరే అయితే బండి ఇస్తాను పద. నన్ను ఏడిపించాలని ఇదంతా చేశారన్నమాట మీరు మామూలు వాళ్ళు కాదండి. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకన్నా చాలా డేంజరస్ మీరు, చాలానే. సరే ఇవ్వండి, నేను గ్యాస్ బండి అట్టుకెళ్ళి ముందు మా ఆయనకి ఏదో ఒకటి వండి పెట్టాలి కదా, మీకు బాక్స్ తీసుకురావాలి కదా. సరే ఇవ్వండి, బండి అట్టుకొని వెళ్తాను. గొప్పోళ్ళండి బాబు, మీరు చాలా గొప్పోళ్ళు. మీ అంత గొప్పోళ్ళు ఎక్కడ దొరకరు. మీరు స్నేహం అంటే మీదేనండి, మీదే.